పెద్ద సినిమా ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసినాం. ట్రైలర్ ఎట్లా అనిపించింది మీకు? బాగానే ఉన్నది. ట్రైలర్ అంటే సినిమా మొత్తం చూపించారు కదా, కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం, అది ఫస్ట్ అదేగా చూపించేది. చూస్తుంటే బాగుంది. ఆ స్టైల్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ డైలాగులు కానీ బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు మీ ఊతోళ్ళు బాగుంది బాగుంది అని అంటారు. ఆయన అంత కష్టపడి ఇన్ని రోజులు బట్టి, చాలా దినాలు బట్టి తీస్తాను కదా, బాగుంది అనుకుంటారు. ఆ అమ్మాయిని కూడా కొత్త వెరైటీగా లంగా పోనేసి మంచిగా పెట్టారు. కాకపోతే పెద్ద సినిమాలో వచ్చేసరికి రామ్ చరణ్ గారిని 3 ఆటల్లో చూపించారు. క్రికెటర్గా, పరిగెత్తేవాడుగా, మరి కుస్తీగా చూపించారు. సో 3 ఆయన ఎంతవరకు న్యాయం చేశారంట అంటే మీరు చూసిన ట్రైలర్లో? అంటే 3టికి న్యాయమే చేసిండు అనుకోవాలి. ఎల్లనో ఒక్క దాంట్లోనే తగ్గుద్ది అనుకో, కనమైతే న్యాయమే చేయాలి. మరి 3టికి ఆయన చేయాలంటే ఎంత కష్టం. ఒక సినిమా అంటే చాలామంది తెలియని వాళ్ళు ఆ సినిమా గట్ల పోయి పర్ద మీద ఎగిరొత్తారు అనుకున్నా, అది కాదు. చాలా కష్టం ఉంటుంది. ఫైట్ ఎంత కష్టం ఉంటుంది, పాట ఎంత కష్టం ఉంటుంది, ప్రతిదీ కూడా వాళ్ళు కష్టపడి ఏరుకోవాలి చెయ్యాలి. డ్రెస్సులు కానీ, లాంగ్వేజ్ కానీ ఏదైనా మారవాలంటే అంత కష్టం కదా. బాగానే ఉంటుంది. సినిమా అంతా చూస్తే ప్రజలకి, ఇప్పుడు ఏదైనా సినిమా కానీ ఏదైనా కానీ ప్రజలనే చైతన్యం. ప్రజలే ఆయన పైకి తీసుకురావాలి. బాగుందో లేదో చెప్పాలి. టైటిల్ అయితే బాగుంది, ప్రతి ఒక్కళ్ళు బాగుంది అనుకుంటారు. గేమ్ చేంజర్స్లో కూడా ఇలాగ 3 క్యారెక్టర్స్ వేసారు. అప్పుడు కూడా డిజాస్టర్ అయింది. ఇది కూడా సేమ్ అలాగే చూసుకుంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఏమవుతుంది అనుకుంటా? అంటే 3 కాకుండా డైరెక్టర్ కూడా చదువుకున్న వాళ్ళు మీ అని చెప్పి అంతనా కానీ 2టికి పెడితే బాగుండేది. ఎందుకంటే 3 ఒక దాంట్లో పెడితే ఎప్పుడు పోయిందని వాళ్ళ మైండ్ కొత్తదో, అలా కాకుండా ఒక 2 పెడితే బాగుండేది. అదొకటి ప్రజలు అనుకుంటారు. అప్పుడు ఇట్లా 3టికి ఒక్కడనే పెట్టారు కదా, అది పోయింది కదా, మళ్ళీ అట్టనే ఎందుకు పెట్టినని ప్రజలు అనుకుంటారు. ఇక 3 పెట్టినా కానీ ఆ డైలాగు, డ్యాన్స్ కానీ ప్రతిదీ ఇప్పుడు దేనికి న్యాయం చేసిండ్రో, ఇప్పుడు ఒకదానికి ఒకటి దేనికి న్యాయం చేసిండ్రో సినిమా చూస్తే మనకు తెలిసిపోతుంది. రంగస్థానంలో సమంతని చూసినట్టు అనిపిస్తుంది అంటున్నారు ఇప్పుడు జాన్వీ కపూర్. సమంత కాను సేమ్ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఉండే కానీ సమంత యాక్షన్ ఎవరికి వస్తుంది? ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ సమంతకు ఆ సినిమా అసలు అట్లా హైలైట్ కొట్టి ఇటు కొట్టిందంటే సమంత కారణం చాలా వరకు. అవునా కదా? దాంట్లో చలపతి బాబు ఒకడు, ఈయన కూడా బాగా చేసిండు కానీ సమంతని మించి అయితే రాదనుకో. కాకపోతే ఎంచుమించి ఉంటుందేమో మరి.